వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం. సో ఎక్కడ ఉన్నానని నేను మీకు చెప్తా. సో దాదాపుగా మనం ఓటర్ల నాడి ఎట్లా ఉంది అండ్ వాళ్ళు ఏ పార్టీ పైన మొగ్గు చూపుతున్నారు, వాళ్ళ వర్షన్స్ ఏంటి, ఇవన్నీ వింటూ వస్తున్నాం కదా. ఇవాళ టాపిక్ మాత్రం అది కాదు. సో ఇవాళ టాపిక్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 3,90,000 అంటే అటు ఇటుగా ఒక 10,000 15,000 తక్కువగా 4 లక్షల ఓటర్లు ఉన్నారు. సో అందులో ప్రతి డివిజన్ లో 15,000 నుంచి 20,000 వరకు దొంగ ఓట్లే ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్. అది నిజంగా వాస్తవమేనా, లేదంటే ఓట్ చోరీ పేరు మీద ఇంకొక రాజకీయ రగడ నడుస్తుందా రాష్ట్రంలో తెలుసుకోవడానికి నేను వచ్చా. ప్రజెంట్ అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇగో ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, సంస్కృతి అవెన్యూ. సో ఈ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్స్ ఉన్నాయి. సో కొంత అందులో టూలెట్ ఉంది అండ్ ఇంకా ఇద్దరు అందులో ఆక్యుపై చేయలేదు. సో అట్లా తీసేసిన మనం ఒక 12 ఫ్లాట్స్లలో ఇప్పటికీ ఫుల్ఫిల్ గా ఉన్నారనమాట. మరి ఆ 12 ఫ్లాట్లలో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించిన ఊట్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మన దగ్గర ఉండే ఓటర్ లిస్ట్ లో అండ్ ఇక్కడ ఉండే హౌస్ నంబర్ ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ సంస్కృతి అవెన్యూ హౌస్ నంబర్ 8-3-231/160/B అండ్ కింద అండ్ 8-3-231/W/54/B శ్రీ కృష్ణానగర్ యూసుఫ్ కూడా. సో ఎక్కడ ఉన్నాను అని చెప్పే కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ అడ్రస్ చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా, నేను ప్రజెంట్ యూసుఫ్ గూడలో ఉన్నాను అనే విషయం. అండ్ ఇక్కడ ఓటర్కి సంబంధించిన లిస్ట్ ఒకసారి మీరు చూసేయండి. సో ఈ ఓటర్ లిస్ట్ లో నరసింహరాజు అండ్ ఇక్కడ ఉండే సేమ్ నంబర్లో మనకు కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ సురేందర్ కే, వేణు ఎం అండ్ సంతోష్ కుమార్ సిరికొండ, నారాయణ, వినోద్ కుమార్ అండ్ శ్రీధర్ రావు, లక్ష్మీ దుర్గా ప్రసాద్, మాగంటి. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇట్లా 48 ఓట్లు ఇందులోనే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అఫీషియల్గా అధికారుల ఏదైతే మనకి ఓటర్ లిస్ట్ పెడతారో అందులో. సో ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకసారి మనం తెలుసుకుందాం అండ్ ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మణికుమార్, ఈ పక్కనే ఉంటాం మేము. ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండేది, ఒక 3 ఓట్లు ఎన్నో ఉంటాయి అంతే. వాళ్ళ తర్వాత బిల్లు అది పడగొట్టేసి ఇది కట్టారు అంతవరకు. ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే మాకే లేదు, వీళ్ళు లేరు, ఎవరు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళంతా ఫేక్ ఓట్లు ఇవన్నీ. సరే ఈ ఫస్ట్ లిస్ట్ ఓకే. ఈ రెండు పేపర్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? లేదండి, వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరికాల ఆక్యుపెన్సీ చేసుకొని వచ్చారు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. వాళ్ళకి ఓట్లు కూడా రాయించుకోలేదు, అంటే ఎక్కడో ఉండుంటాయి. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అయితే లేవు వీళ్ళకి. అది ఇక్కడైతే కాదు 100%. సరే ఏంటి ఓట్ చోరీ అనేది మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు ఉండదు. జూబ్లీ హిల్స్ అంటే అన్ని దిక్కులా ఉంది కదా, ఇక్కడే ఒకటేనే కాదు, అన్ని దిక్కులా ఉంది. ఆధార్ కార్డు లింక్ చేస్తే ఈ బాధ ఉండదు కదా. అది ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒకవేళ ఇక్కడ వేసావు అనుకోండి, బై ఎలక్షన్ లో పలానా దగ్గర వేసావు, మళ్ళీ ఇప్పుడు నీకు ఓటు మళ్ళీ ఇంకో నియోజకవర్గాలు ఎలా వచ్చిందని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆధార్ కార్డు లింకే లేదు. ఇప్పుడు మనం ట్రైన్లో జర్నీ చేస్తుంటే టికెట్ తీసుకుంటే ఆధార్ కార్డు ఉంటేనే అలౌడ్ అంటున్నారు. మరి ఓటు 5 సంవత్సరాలు ఎన్నుకునే దానికి ఆధార్ కార్డు లింక్ లేదని అంటే ఎట్లా? అసలు నిజంగా ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసే ధైర్యం పొలిటీషియన్స్ కుందా? చెయ్యాలి, చేస్తానే కదా. ఫేక్ ఓట్లు అప్పుడు రావు కదా, మొత్తం అందరూ పోతాయి. అది అట్లా మీరు ఈ పక్కనే ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ రావడం, ఓట్లు వేయడం ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఫేక్ ఓటర్ లిస్ట్ మన చేతిలోకి వచ్చింది, ఆ ఫేక్ ఓట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవి విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించింది? డిడ్ యూ షాక్ అయ్యారా సార్? ఫస్ట్ ఏముంది, ప్రతిదీ జరిగేది ఉన్నాయని ఓట్లన్నీ ఫేక్ ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ టైంకి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎవరో కాదు. ఆ టైంకి వస్తారు, ఆ ఐడి కార్డు చూపిస్తారు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉందంటారు, ఓటేస్తారు, అయిపోయింది. అదే ఎవరు విన్ అవుతారు వాళ్ళు. అలాగా ఒక 10,000 20,000 ఓట్లు ఇచ్చారంటే వాళ్ళే గెలుస్తున్నారు అంతే. అసలు జెన్యూన్ గా మనం ఆ రోజు టైం తీసుకొని మనకి ఎంత వర్క్ ఉన్న బూత్ కి వెళ్ళి మనం ఓటు వేసేసి వస్తాం కదా. సో ఇట్లాంటి ఓటర్ లిస్ట్ ఫేక్ లిస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ ఒకటే ఇప్పుడు బయటపడ్డది, మా పక్కనే బయటపడ్డది. ఇది కట్టి కూడా అందరూ 2 years అయింది, ఆక్యుపెంట్ చేసుకొని కూడా తక్కువే. ఎలక్షన్ తర్వాతే ఇది, ముందు లేదు, ఎలక్షన్ తర్వాతే ఇదైంది. అలాంటి ఇప్పుడు కూడా ఇక కొంతమంది ఇక రాలేదు కూడా, ఇంకా 2-3 ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. అలాంటి ఇక్కడే ఈ నోట్లు అంటే అసలు
అసలు ఓవరాల్ గా లిస్ట్ చూస్తుంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు అని లిస్ట్ అవుట్ చెప్తుంది. అసలు చూస్తుంటే అందులో ఇప్పుడు ఎంతమంది మీకు నిజం ఇక్కడ ఉందని ఇక్కడ అనిపిస్తుంది. పర్వాలేదు, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఇట్లా వచ్చి మీరు తీస్తున్నారు. ఉమ్. జూబ్లీ హిల్స్ లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఉమ్. అక్కడికి వెళ్తే మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు, ఉమ్. సెక్యూరిటీ బయట ఆపేస్తారు. ఉమ్. అట్లా అందులో ఇంకెక్కువ ఉండే ఎక్కువ అవకాశం ఉంటాయి కదా. ఎవరు ఆ అడ్రస్ పేరు మీద ఎన్నో ఓట్లు వేసేస్తున్నారు, వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు. ఉమ్. ఇప్పుడు ఒక విలేజ్లో అనుకోండి, ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకో, వీళ్ళు మా పక్క అబ్బాయి లేదంటే మా అని గుర్తుపడతారు. తెలుస్తారు, ఇక్కడ గుర్తుపడతారు. ఎక్కడ పక్కిల్లా ఎక్కడిల్లా, ఇక్కడ ఐడి ఇంటి కార్డు, పక్కనోళ్ళు కూడా తెలీదు. ఐడి కార్డా, అదే ఐడి కార్డు కూడా ఫేకా ఇది అన్నది ఎవరికి తెలుసండి? ఉమ్. ఆ? అసలుకి ఇది అరికట్టడం అవుతుంది అసలు అరికట్టడం అంటే ఇది పెడితేనే బెటరు. ఆధార్ కార్డు లింక్ పెడితే తెలిసిపోద్ది కదా ఎక్కడెక్కడ ఉంది. కొట్టామనుకోండి, ఇప్పుడు రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ పెట్టారు. రేషన్ కార్డు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇక్కడ కానీ ఉంటే పోయింది. మరి ఇప్పుడు అది పెడితే మొత్తం పోతాయి కదా. అప్పుడు ఒక దగ్గరే ఉంటది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళు అక్కడ ఓటు ఉండేది, ఇక్కడ ఓటు ఉండేది. ఇక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే ఇక్కడ వేసేవాళ్ళు, అక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే అక్కడ వేసేవాళ్ళు. అట్లా అందు గురించి అది ఫేక్ ఓట్స్ ని ఏరేయాలి అంటే ఆధార్ కార్డు లింక్ చేయాలి అనేది 1 by 1 వస్తుంది, రాదని కదా, అది వస్తుంది. ఇప్పుడు రాదు అని కాదు, కానీ రానందుకు కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు అన్నది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయన ఏమన్నారు, ఇది ఎందుకు అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డే ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎలక్షన్లో ఓడిపోయింది కూడా ఆధార్ కార్డు లింకు. ఆధార్ కార్డు చేయించుకోవాలంటే గ్యాస్ కట్ అవుతుంది అంటేనే ఆధార్ కార్డు చేయించుకున్నారు. అప్పుడు గ్యాస్ కోసం గ్యాస్ లింక్ పెట్టారు కాబట్టి, లేకపోతే ఆధార్ కార్డు కూడా ఇప్పుడు వరకు రాదు. మరి ఓటర్ కార్డ్ కి దేనికి లింక్ చేస్తే బాగుంటుంది? ఆధార్ కార్డు లింక్ చేస్తే తెలిసిపోద్ది కదమ్మా. ఏముంటుంది మొత్తం టోటల్ గా ఒకసారి వేసాం అనుకో, 90 వేసాం అనుకో, ఎక్కడెక్కడ ఉందన్న తెలిసిపోద్ది కదా మీకు. అంతే. అసలు ఈ 3 లక్షల ఏదైతే లెక్క చెప్తున్నారో 3,80,000 చిల్లర అని, అసలు ఇందులో ఎన్ని ఫేక్ ఉంటాయి. మీరు ఇట్లా లెక్కేస్తే 70-80 వేలు ఈజీగా 1,00,000 ఓట్లేని ఉండొచ్చేమో. ఆ 1,00,000 ఎవరికి ఇది కొట్టుకుంటారో వాళ్ళకే విన్ అవుతున్నారు. అసలు జెన్యూన్ గా ఓటేసి ఓటర్ల పరిస్థితి ఏంది? ఏముంది, ఏం లేదమ్మా. బస్తీలే డిసైడ్ చేస్తున్నాయి. అంతేనా? మరి అంతే కదా. బస్తీ వాళ్ళకి పండగ, డబ్బులు ఈ 20 రోజులు కూడా మంచిగా ఫుడ్ మందు అన్ని ఇస్తారు, వెళ్తున్నారు. తక్కిన వాళ్ళందరూ ఓట్లు వేసే వాళ్ళు మనం వెళ్ళి వేయడమే తప్పితే ఏం ఉపయోగమే లేదు. అది ఎవరు జెన్యూన్ ఉంది వాళ్ళకే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినా తీసుకోం మేము. అట్లా వాళ్ళు వచ్చిన అసలు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఓటేయడం చాలా జెన్యూన్ గేయడం. ఒక పక్క ఫేక్ ఓట్లు, ఇంకో పక్క మందు వాళ్ళు అన్నా సరే వచ్చినా సరే మాకు వద్దు, మాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తాంలే అని చెప్పేస్తాం తప్పితే ఎప్పుడు తీసుకోలేదు. అంతే. పక్క పక్కనే ఇట్లా దొంగ ఓట్లు పుట్టుకొస్తుంటే ఎట్లా అదే మాకు అర్థం కాదు. నిన్నటి నుంచి ఎప్పుడే 30-40 ఛానల్స్ వచ్చారు వీళ్ళు ఇక్కడ. నిన్న అంతే చాలా ఎక్కువ మంది. ఇంకా దానికి ఎవరేం చేయలేం. ఇందులో నరసింహరాజు ఉన్నారు, ఎవరైనా రాజేశ్వర్, సుధీర్, వేణు, తర్వాత సంతోష్ కుమార్, రాణి, నారాయణ, వినోద్ కుమార్, సుదర్శన్ రావు, లక్ష్మీ దుర్గా ప్రసాద్ ఉన్నారా సార్? ఎవరైనా? ఎవరు లేరు సార్. ఏంటి ఈ అపార్ట్మెంట్ పైన దాదాపు 48 ఓట్లు? ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్. ఇది సంవత్సరం అయింది. అందులో సొంతం కొనుక్కున్నారు. ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి, 2-3 ఖాళీగా ఉన్నాయి. ఇంకా 2-3 ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి మేము కొన్నాం, మా అమ్మాయికి, మా అల్లుడి గారికి. అది 502లో ఉన్నాం, 5th floor. ఓకే. సో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇందులో? 15 ఫ్లాట్స్. అందులో ఒక 3 ఖాళీ ఉన్నాయి. 3 ఖాళీ అంటే ఇంకో 12 ఫ్లాట్స్. 12 ఫుల్ అయిపోయినాయి. ఓకే. సంవత్సరమా సార్, 2 సంవత్సరాలు అవుతుంది? ఇది మేము వచ్చే సంవత్సరం అయింది. మీరు వచ్చే సంవత్సరం. అంతకుముందు అంతే ఒక 2-3 నెలలుగా, ఒక 5 నెలల్లో కొందరు వచ్చారు. మొత్తం కొత్త బిల్డింగ్ 2 సంవత్సరాల లోపే ఇది. అంతే. అసలుకి 48 ఓట్లు అంటే ఏమనిపిస్తుంది? ఇవన్నీ దొంగ ఓట్లు. ఈ ఒక్కటే ఫ్లాట్ అపార్ట్మెంట్ పేరు పెట్టి ఇదే అడ్రస్ పెట్టి, అయ్యో చాలా అది అన్యాయం, మోసం. ఎవరు లేరు ఇందులో. ఉన్నవాళ్ళు 2 ముగ్గురు 11 ఓట్లు. మా అమ్మాయికి, మా వాళ్ళకి ఖైరతాబాద్ లో ఉన్న ఓట్లు. ఖైరతాబాద్ లో ఉన్నాయి ఓట్లు, ఇక్కడ కూడా లేవు. సో ఈ కాన్స్టిట్యున్సీ లో వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అప్పుడు 48 ఓట్లు ఈ ఒక్క అడ్రస్ పైన పెట్టారు. అది వాళ్ళు ఏదో ఇంకా కావాలని పెట్టుకున్నారు, ఖాళీగా ఉంది కదా ఓట్లు లేవని దొంగ పేర్లు సృష్టించి పెట్టారు. వాళ్ళు
అసలు ఏమనిపిస్తుంది ఇట్లాంటి దొంగ ఓట్లు ఇన్ని సృష్టించడము బై ఎలక్షన్స్ లో అంటే ఏమనిపిస్తుంది సార్? పొలిటికల్ పార్టీస్ పైన ఏమనిపిస్తుంది అసలు ఇది విన్న తర్వాత? ఏమనిపిస్తుంది నిజంగా ఉమ్, ఓటమి భయంతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు ఇవన్నీ. ఉమ్, ధైర్యంగా మనం గెలుస్తాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. ఉమ్, ఆ జనంలో నాడి తెలిసిపోతుంది. ఉమ్, వాళ్ళే వేస్తారు వాళ్ళ అభిమానంతో ఉమ్, ఎవరికి వేయలో వాళ్ళకి. ఉమ్, మరి ఈ బై ఎలక్షన్లో 2-3 ఏళ్ళకి వచ్చి బై ఎలక్షన్లో ఇంకెంతో మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చేస్తుంది. ఉమ్, దానికోసం ఈ దొంగ ఓట్లు పెట్టుకోవాల్సి జనాలు ఇబ్బంది పడాల్సిన పని అవసరం లేదు ఎవరికైనా. ఉమ్. అది తప్పుడు పని అది. అసలు ఇట్లాంటి దొంగ ఓట్లు అంటే ఓటర్లను మోసం చేస్తున్నట్ట, లేదంటే ప్రజలు మోసం చేస్తున్నట్ట, పార్టీలను మోసం చేస్తున్నట్ట ఏమనిపిస్తుంది సార్ ఇది విన్న తర్వాత మీకు? ఇది ఏదైనా ప్రజలు మోసం చేసినట్టే ఇది. ఉమ్, ప్రజలు ఇప్పుడు రేపు దొంగ ఓటు ఎత్తకి వెళ్తారు, ఉమ్, అక్కడ తెలిసిపోతుంది కదా మరి ఆ మనిషి ఇక్కడ ఉండడు, ఉమ్, ఈ అడ్రస్లో ఉండరు. ఉన్నవాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇది కాదని చెప్తే అక్కడ మధ్యలో ఆడు బుక్ అయిపోతాడు. ఆ ఓటేస్తాకు వచ్చిన అతను బుక్ అయిపోతాడు ముందు వీళ్ళు చేసిన పనులకి. సో అసలు ఇట్లాంటి వాటికి ఒక్క మాటలో చెప్పండి సార్. మీరు ఇన్ని ఏళ్ళ అనుభవంలో ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. చూశాను. సో ఇట్లాంటి బై ఎలక్షన్ లో ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు అనుభవానికి? మీ ఎన్నో ఓట్లు వేసి ఉంటారు, ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. సో ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తుంది రాజకీయానికి ఇవన్నీ తప్పుడు పనులు అండి. ఇది ఉమ్, న్యాయంగా చేసుకోవాలి, న్యాయంగా పరిపాలించాలి. చేయాలనుకుంటే ఉమ్, చేసే పనులు మంచిగా చేసుకోవాలి. ఉమ్, అంతేగాని ఎందుకంటే ఈ కోదానికి అర్థానికి ఇటువంటి దొంగ పనులు చేసి దొంగ ఓటులతో నెగ్గి ఏం సాధిద్దామని ఉమ్, అది తప్పుడు పని అండి. ఎందుకంటే చాలా ఎలక్షన్ చూసాం. ఉమ్. నేను ఏజెంట్ల కింద పనిచేశాను ఎలక్షన్లో కూడా మా విలేజ్లో, ఓ, వెస్ట్ గోదావరి మాది. ఉమ్, అక్కడ కూడా చాలా గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి నెగ్గారు. ఉమ్, చాలా పకడ్బందీగా చేసాం. ఏదో దొంగ ఓట్లు ఇలా వేసే వాళ్ళే మేము పట్టించేసాం వెళ్ళి. ఉమ్, ఎందుకంటే వేయకూడదు అలాగా. ఎందుకంటే అతను నెగ్గుతాడు అనుకుంటే అతని మీద గౌరవం ఉంటే అతను చేస్తారు ఓట్లన్నీ. అంతే. అతను చేస్తాడని అనుకుంటాను, ఉమ్, పరిపాలన మంచిగా చేస్తాడు అనుకుంటే అతన్నే నెగ్గింతారు అందరూ. ఉమ్, అందుకే తాత్కాలికంగా ఏదో డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వేస్తారు. ఉమ్, అందుకే మరి దొంగ ఓట్లు వేయవలసిన పని వచ్చింది. ఇంకా ఉమ్. పోనీ ఓకే, డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు అంటే ఆ విషయం పక్కన పెడితే ఏకంగా ఇట్లాంటి దొంగ ఓటర్లను సృష్టించడం అనేది ఏంటి అసలు? చాలా తప్పండి అది. ఇలా చేస్తారేమో. ఇలాగ ఎలక్షన్లో ఇంకా సరైన విధి విధానాలు ఉండవు, నమ్మకాలు పోతాయి అందరికీ. ఉమ్, ఇంకెందుకంటే ఎలక్షన్ ఎందుకు ఇంకా. ఉమ్. అసలు ఇట్లాంటి దొంగ ఓట్ల పైన గెలిచిన వ్యక్తి ప్రజలకు ఏమైనా చేస్తాడనిపిస్తుందా? ఏం చేస్తున్నారు ఇప్పుడు నెగ్గిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతే, ఏదో చెప్తాం 10 చెప్తాం, ఒకటి చేస్తున్నారు. ఉమ్, ఏదో ఎలక్షన్ ముందు వచ్చేవాడు ఇంకోటి చేస్తారు, ఒకటి 2 చేస్తారు. ఉమ్. అంతే. జనాలను మోసం చేసినట్టు. బ్రహ్మాండంగా. సో ఇన్ని వచ్చి పబ్లిక్ లో తెలిసి, మీడియా తెలిసి, అందరూ ఎంక్వైరీకి వస్తుంటే ఎలక్షన్ కమిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? మరి ఎలక్షన్ కమిషన్ అంటారు, ఎంతో పకడ్బందీ అంటారు. మరి ఎటువంటి అన్నీ వాళ్ళు ఎలాగా రూల్స్ పాటిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఉమ్, ఇవన్నీ ఈ ఓట్లు ఎలాగ ఇచ్చారు వాళ్ళు? ఉమ్, ఇక్కడికి వచ్చి సర్వే నెంబర్లు చూసుకుంటారు, డోర్ నెంబర్ చూసుకుంటారు. అప్పుడే కదా ఓట్లు ఇచ్చేది వాళ్ళకి పేరు మీద. ఆ, మరి ఎవరో ఉన్న దాని మీద, ఎవరో యజమాని పేరు మీద ఉన్న దాని మీద వీళ్ళు ఇచ్చేసారంటే అది ఎంత అన్యాయం అని పరిణది. అసలు ముందు అక్కడి నుంచి అందరినీ సస్పెండ్ చేసుకుంటూ రావాలి. ఎలక్షన్ కమిషన్ లెక్కెత్తే అంతే మరి. అవును, వాళ్ళు గట్టిగా ఉంటే ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా. ఏం జరగవు, ఇట్లాంటివి జరగవు మరి. లెక్కేస్తే అంతే మరి. సో ఇదన్నమాట ప్రజెంట్ మనం అపార్ట్మెంట్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ ఉండే ఓనర్స్ మనం మాట్లాడాం. అండ్ ఈ పక్కనే ఈ ఇల్లు, ఇక్కడ ఒక చిన్న ఇండిపెండెంట్ ఇల్లు ఉండే, అందులో కేవలం 3 మాత్రమే ఉంటుండే. ఆ తర్వాత వాళ్ళ స్థలం అమ్ముకొని పోయారు, తర్వాత బిల్డర్స్ వచ్చారు, సో కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఎప్పుడు మేము ఒక 48 మందిని ఈ ఫ్లాట్ లో ఉంటూ చూడలేము అని పక్కనే ఉండే ఓనర్స్ చెప్తున్నాం. సో ఇంతగానం దొంగ ఓట్లు ఎవరిని గెలిపిద్దామని ఎవరు సృష్టించిండ్రో అనేది ఎలక్షన్ కమిషన్ పైనే ఆధారపడి ఉంది. సో ప్రతిపక్ష పార్టీలు అయితే నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు. సో దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి అని. సో నిజంగా అది కేవలం ఆరోపణ అని కొట్టిపరిచే పరిస్థితి లేకుండా ఇట్లాంటి ప్రూఫ్స్ తీసి మీడియా ముందు పడేసిన పరిస్థితి, ఇట్లాంటి ప్రూఫ్ తీసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పడేసిన పరిస్థితి. మరి వాటిపైన చర్యలేవి? సో ఇవి కేవలం చర్యలు మీడియా ప్రతినిధులు లేదంటే ప్రతిపక్షాలు కోరుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నుకునే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు నిజమా కాదా అని వాళ్ళ సందిగ్ధంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, బెంగళూరు నగర డివిజన్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఇంకెక్కడెక్కడ దొంగ ఓట్ల భాగోతం బయట ఉందో చూద్దాం.